హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. సో మనతో పాటు ప్రొపరైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. మరి ఈ రోజు ఎలాంటి సారీస్ చూడబోతున్నాం? చిన్న చిన్న పార్టీస్ కానీ చిట్టీస్ పార్టీస్ కానీ సమ్ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎటువంటి సారీస్ కడితే బాగుంటాయని చెప్పి చాలా మంది చూస్తూ ఉంటారు. దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉండేటివి, సింపుల్ ఐటమ్, రిచ్ గా ఉండే ఐటమ్ కొన్ని చూద్దాం మేడం. ఓకే, సో ఫస్ట్ సారీ చూసేద్దాం. మంచి ప్యారెట్ గ్రీన్, దానికి వచ్చి ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ ఇస్తున్నారు. ఓకే, ఈ సారీ స్పెషల్ ఏంటంటే జస్ట్ జూట్ ప్యాచ్ మేడం. మెటీరియల్ కూడా కొంచెం షైన్ అవుతూ ఉంటుంది అనమాట. కాటన్ జూట్ అంటారు, ఇది కొద్దిగా షైన్ అవుతూ ఉంటుంది క్లాత్ కూడా. దానికి వచ్చేసి ఒక వైట్ ప్యాచ్, ఫ్లోరల్ ప్రింట్ వైట్ ప్యాచ్ ఇచ్చేసాం అనమాట. మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ఒక చిన్న జరీ ప్యాచ్ ఇచ్చారనమాట, కొంచెం హైలైట్ అవుతుంటుంది ఈ బార్డర్ అనేది. మిగతా అంతా సారీ అంతా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తున్నారు. ఆ మిర్రర్ వర్క్ కూడా కాంట్రాస్ట్ లో తీసుకున్నారు అనమాట. ఒక రెడ్ లైన్ అవుట్ లైన్ ఇచ్చేసి మిర్రర్స్ రెడ్ తీసుకున్నారు. సారీ మొత్తం ఏంటంటే ఓవరాల్ ఇలానే వచ్చేస్తుంది. స్టార్టింగ్ కంటిన్యూషన్ వస్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇట్లా లోట ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసేసి జరీ ప్యాచ్ ఇచ్చేసి కంటిన్యూషన్ చేస్తున్నారు. సారీ అంతా మీకు ఇలాగే వచ్చేసింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఇస్తున్నాం అనమాట. సో బ్లౌజ్ అనేది మనకి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. సేమ్ ఏదైతే మనం ప్యాచ్ లో యూజ్ చేసాం మెటీరియల్, సేమ్ మెటీరియల్ తోనే యూజ్ చేసాం. ఓకే, అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. యా మేడం, ఇందులో మీకు 3-4 కలర్స్ మన దగ్గర అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 1100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చాలా లైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. షూర్, ఇది కూడా బైలు కాటన్ అంటారు మేడం. పైన సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. కింద బార్డర్ మాత్రం ఒక లైన్స్ లాగా చెక్స్ డిజైన్ ఇస్తాం మేడం. ఓన్లీ కింద బార్డర్ కూడా బాగా గమనించినట్లయితే పై బార్డర్ లోని కింద వచ్చి చెక్స్ బార్డర్ లాగా ఇస్తారు. సారీ మొత్తం లైన్స్ వస్తుంది, నిలువు లైన్స్ వచ్చేస్తుంది. సారీ అంతా ప్యూర్ కాటన్ మీద లైన్స్ వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా దీనికి హైలైట్ చేస్తున్నాము. కింద బార్డర్ కూడా సేమ్ మనం చెక్స్ లాగా ఇచ్చేసేసి ఒక బార్డర్ లోని మిగతా సేమ్ లైన్స్ లాగా ఇచ్చి సాటిన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం కూడా మీకు ఇలా కంటిన్యూషన్ లైట్ కలర్ ఉంటుంది. చాలా డిఫరెంట్ కాంబినేషన్ లైన్స్ చెక్స్ చాలా బాగుంటుంది. ఈజీ మెయింటెనెన్స్ అనమాట. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట, వాషబుల్ లో ఇది. దీనికి పళ్ళు వచ్చేసేసి జూట్ పళ్ళు లాగా ఇట్లా ఇచ్చేస్తుంది. సో పళ్ళు కూడా మనం డిఫరెంట్ గా సాటిన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఒక సాటిన్ లైన్స్ లాగా 3 లైన్స్ లాగా ఇచ్చేసేసి ఒక లైన్స్ డిజైన్ లాగా వెల్ఫేషన్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, బ్లౌజ్ మాత్రం కంప్లీట్ జూట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం, థిక్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ అటు ఇటు లైన్స్ అనేది లైన్స్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు 3 కలర్స్ 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 1050 లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1050 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చి కోరా సిల్క్ మేడం, ప్యూర్ కోరా సిల్క్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఇది కొంచెం స్టిఫ్ మెటీరియల్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి థ్రెడ్ బార్డర్ లాగా థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చేస్తున్నాం బార్డర్. దాంట్లో కూడా వచ్చి ఒక ఫ్లవర్ డిజైన్, ఒక లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేసి సారీ మొత్తం ఎల్లో కలర్ కి మంచి పింక్ మేడం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ఒక గోల్డెన్ కలర్ లాగా బుట్టి తీసుకున్నాం, ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం. ఆల్టర్నేట్ ఉంటుంది మేడం. ఒక ఫ్లవర్ వచ్చి పింక్ థ్రెడ్ తో ఉంటుంది, మిగతా అంతా జరీతో వస్తుంది. ఇంకొక డిజైన్ నుంచి ఫ్లవర్ జరీతో ఉంటుంది, మిగతా థ్రెడ్ తో వస్తుంది. సారీ మొత్తం ఓవరాల్ అంతా పై డిజైన్ మొత్తం కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ మాత్రం థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేశారు, గ్రీన్ అండ్ పింక్. అంటే యాక్చువల్ గా 3 కలర్ కాంబినేషన్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవును మేడం, ఈ సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంటుంది. ఆ కలర్ కాంబినేషన్స్ తోనే కంటిన్యూషన్ అవుతుంటుంది. దీనికి పళ్ళు కూడా థ్రెడ్ కూడా పళ్ళు వీవింగ్ తో ఇట్లా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇది కొంచెం రిచ్ గా వచ్చేస్తుంది. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్. బ్లౌజ్ మాత్రం చందేరి కాటన్ మీద ఇచ్చేస్తున్నాం. కాటన్ ఇచ్చి అండ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ ఉంటాయి. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 2200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? బనారస్ కాటన్ అంటే మేడం, బనారస్ కాటన్ మీద దీనికి వచ్చేసి బనారస్ ప్యాచ్ ఇచ్చేస్తున్నాం మేడం. మనకి ఒక 3 కలర్స్ డిజైన్ తోటి ప్యాచ్ ఇచ్చేస్తున్నాం. సారీ అంతా లైట్ బేబీ పింక్ మీద ఫ్లవర్స్ డిజైన్ ప్యాచ్ చేశారు అనమాట. ఈ డిజైన్ అంతా కంప్లీట్ ఒక వీవింగ్ మీద ప్యాచ్ చేశారు అనమాట. మిడిల్ పార్ట్ మాత్రము బనారస్ కాటన్ యూజ్ చేశాను. కొంచెం బ్లాక్ కలర్ డిజైన్ అనమాట. మంచి బేబీ పింక్ కి బ్లాక్ కలర్ మీద మళ్ళీ మంచి బ్లూ కలర్ ప్రింట్ తీసుకున్నాం అనమాట. ఇదంతా డిజైన్ తోటి వచ్చేస్తుంది. సేమ్ అదే కంటిన్యూషన్ కింద బార్డర్ కూడా హైలైట్ చేశాను అనమాట. ఇదంతా షోల్డర్ పార్ట్ మాత్రం ఈ డిజైన్స్ వస్తుంది, 3 కలర్స్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తాం. ఇదంతా కుర్చీలకు వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. సో అదంతా షోల్డర్ పార్ట్, ఇది క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది. మన కుర్చీల పార్ట్ వచ్చేటప్పటికి స్ట్రైప్స్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్ స్ట్రైప్ డిజైన్ వచ్చేస్తుంది. సేమ్ బ్లౌజ్ అనేది కంటిన్యూషన్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. కంటిన్యూషన్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ కావాలంటే మనం హ్యాండ్స్ కి అది బార్డర్ ఇచ్చారు కాబట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. సో ముఖ్యంగా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ. అండ్ పళ్ళు ఫినిషింగ్ కూడా లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాం. బనారస్ ప్యాచ్ కొంచెం పెద్ద ప్యాచ్ తీసుకొని ఫినిషింగ్ ఇచ్చేసాం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1950 లో అవైలబుల్ అవుతుంది మేడం. ఓకే, 1950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా?
చందేరి ప్యాచ్ చేశారు మేడం. ఇది మెటీరియల్ వచ్చి కోటా శారీస్ వస్తుంది, కాటన్ కోటా. దానికి వచ్చి చందేరి ప్యాచ్ చేశారు మేడం. ఇది బనారస్ చందేరి వస్తుంది మేడం. ఇదంతా వివింగ్ లోనే వచ్చేస్తుంది, బుటీస్ అనేది వివింగ్ ఇస్తుంది. కొంచెం వెరిఫికేషన్ కోసం ఒక పింక్ కలర్ ప్యాచ్ అనేది చేశారనమాట. దానికి కూడా మంచి గోల్డ్ కలర్ ఒకటి చిన్న ప్యాచ్ చేశారు. శారీ మొత్తము ఒక బర్డ్స్ డిజైన్ ఇచ్చేస్తారు, అందులో కూడా మల్టీ కలర్ ఇచ్చేస్తున్నారు, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో డిజైన్ ఇస్తారు. జరీ వర్క్ ఓవరాల్ వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా హైలైట్ చేసింది, సేమ్ చందేరి ప్యాచ్ లాగా ఇచ్చేసి జరీ బార్డర్ అనేది యాడ్ చేస్తారు. ఓకే, సారీ మొత్తం కూడా మీకు కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే బార్డర్ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది, ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో కంప్లీట్ బ్లూ కి కాంట్రాస్ట్ పింక్ తీసుకొని ఇచ్చేస్తున్నాను. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ యాడ్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయా? లేదు మేడం, ఇది కూడా డిజైనర్ పీస్, ఓన్లీ వన్ పీస్ వస్తుంది అన్నమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చి మనకి 1350 లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1350 కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. పార్టీ వేర్ కి ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బ్లాక్ కలర్ మేడం, చాలా బాగుంటుంది, చాలా రేర్ కాంబినేషన్ మేడం, చాలా బాగుంటుంది కాంబినేషన్, బ్రైట్ కాంబినేషన్. ఇది వచ్చి పైన బనారస్ ప్యాచ్ ఇచ్చేస్తున్నాం మేడం, దానికి మంచి పింక్ కలర్ ప్యాచ్ చేస్తున్నాం అనమాట. శారీ మొత్తము వీవింగ్ మీద వెళ్తుంది మేడం. ఓకే, మంచి కాటన్ మీద వీవింగ్ అనమాట, సెల్ఫ్ డిజైన్ లాగా వీవింగ్ వస్తుంది. మొత్తం పై పార్ట్ మొత్తం స్మాల్ బార్డర్ ఇచ్చేస్తాయి మేడం. స్మాల్ బార్డర్ కింద బార్డర్ దీన్ని కంప్లీట్ హైలైట్ చేశాను, మంచి పింక్ కలర్ లాగా తీసుకొని ఒక లోటస్ డిజైన్ మంచి లోటస్ డిజైన్ ప్యాచ్ చేసాము. దానిలో కూడా ఆల్టర్నేట్ గా వెళ్తుంది, ఒక వేవ్స్ డిజైన్ లాగా వెళ్తూ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసాము. బనారస్ బార్డర్ అంటే చిన్న పైపింగ్ లాగా అటాచ్ చేస్తాం. సో ఇది ఓన్లీ మనం బ్లాక్ అండ్ కాంట్రాస్ట్ గా పింక్ తీసుకొని సారీ మొత్తం కూడా బోర్డర్ అనేది చాలా హైలైట్ చేసాం. ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ మనకి సేమ్ పళ్ళు కూడా కొంచెం లోటస్ డిజైన్ లాగా ఇచ్చేసిందన్నమాట. లోటస్ డిజైన్ హైలైట్ చేసి కిందన వేవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ పింక్ కలర్ ఇచ్చేస్తున్నాము. సో మొత్తం మనం అంతా కూడా పింక్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనం పింక్ కలర్ తీసుకుని అండ్ ఆ చిన్న బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 21 లో అవైలబుల్ అవుతుంది. ఓకే, సో 2100 కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది మేడం, నైట్ టైం పార్టీకి ఈవినింగ్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి పైన వచ్చి కంప్లీట్ ఒక జూట్ ప్యాచ్ లాగా యాడ్ చేస్తాను, మళ్ళీ దానికి కొంచెం డిఫరెంట్ గా జరీ బార్డర్ అనేది యాడ్ చేస్తారు అనమాట. సారీ సింపుల్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది వాటికి. ఇది వచ్చి పైన పార్ట్ మొత్తం బ్లాక్ కలర్ లో ప్లెయిన్ ఇచ్చేస్తారు, కింద బార్డర్ హైలైట్ చేశారు. ఏంటంటే ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నాము, హాఫ్ పార్ట్ మాత్రము టెంపుల్ డిజైన్ లాగా తీసుకొని జరీ వర్క్ తో చేశారు అనమాట. ఇదంతా జరీ వర్క్ తో చేశారు, జరీ వీవింగ్ మీద చేసుకుంటూ వస్తారు. దీనికి వైట్ కంప్లీట్ వైట్ ప్యాచ్ చేశారు, బనారస్ నెట్టెడ్ ప్యాచ్ అంటే బనారస్ నెట్టెడ్ ప్యాచ్ మీద వీవింగ్ మీద డిజైన్ తీసుకుని లీఫ్ డిజైన్ తీసుకొని మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసారు. సో పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి బ్లాక్ అండ్ జరీ కాంబినేషన్. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మీకు కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే, సో ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లోనే సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ వెళ్తుంటుంది. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో ఎక్కువ కూడా మనం గోల్డ్ బేస్ తీసుకున్నాం కాబట్టి మనకి బ్లౌజ్ కూడా ఇట్లా ఇచ్చేస్తున్నాం, గోల్డెన్ బ్లౌజ్ తోటి ఇచ్చేసి హ్యాండ్స్ కూడా కంప్లీట్ డిజైనర్. అండ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఇందులో కూడా మనకి వేరియస్ కాంబినేషన్స్ ఉంటాయి. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది బనారస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ నెట్టెడ్ మీద ఇస్తారు అన్నమాట. ఓకే, బనారస్ ఇది వచ్చి దీనికి వచ్చి పైన వచ్చేసి కంప్లీట్ సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం. దాంట్లో కూడా ఒక బనారస్ ప్యాచ్ లాగా చేసేసి 2 కలర్స్ బార్డర్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఒక చిన్న 2 కలర్ ప్యాచ్ చేసాము, బనారస్ ప్యాచ్ చేసాము, మళ్ళీ ఒక ప్లెయిన్ లాగా డిజైన్ తీసుకున్నాం అనమాట. కంప్లీట్ ఈ బార్డర్ అనేది ఈ సారీకి హైలైట్ అవుతుంటుంది. ఇది పైన బార్డర్ మొత్తం ఇలా వచ్చేస్తుంది మేడం. సారీ షోల్డర్ పార్ట్ అంతా మస్టర్డ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఆ మస్టర్డ్ లో కూడా మంచి సెల్ఫ్ వివింగ్ మేడం, మ్యాంగో డిజైన్ లాగా తీసుకొని సెల్ఫ్ వివింగ్ లాగా తీసుకున్నాను అనమాట. సో దీనికి కింద బార్డర్ కూడా హైలైట్ చేసింది. కింద బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది మేడం, కంప్లీట్ మన పైన అయితే బార్డర్ యూస్ చేస్తాం, కింద బార్డర్ కూడా సేమ్ ప్యాచెస్ చేసేస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా మీకు మస్టర్డ్ మంచి మ్యాంగో మస్టర్డ్ వచ్చేస్తుంది. కుర్చీలోకి వచ్చేటప్పటికి మంచి పింక్ కలర్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట. షోల్డర్ అంతా కూడా మంచి మస్టర్డ్ కలర్, ఫ్రిల్స్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ పింక్. ఈ మెటీరియల్ వచ్చి కోరా సిల్క్ వస్తుంది మేడం. ఇది వచ్చి కొంచెం స్టిఫ్ ఉంటుంది బట్ స్మూత్ ఉంటుంది అనమాట. దీనికి కింద బార్డర్ అనేది హైలైట్ చేసాము, ఇలా డిజైన్ చేశారు అనమాట. కింద వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ మన షోల్డర్ మీద మస్టర్డ్ ఇచ్చాం కాబట్టి కింద బార్డర్ కూడా మస్టర్డ్ ఇచ్చేసేసి దానిలో ఒక మస్టర్డ్ డిజైన్ అండ్ బ్లూ వచ్చేటట్టు ఇలా డిజైన్ తీసుకున్నాం. సారీ కూడా మొత్తం కుర్చీలకంతా మిగతా అంతా పార్ట్ అంతా ఇలా వెళ్తుంది. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి అదే విధంగా కంటిన్యూషన్ వెళ్తుంది. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం, మంచి మస్టర్డ్ తీసేసుకున్నాం అనమాట. మస్టర్డ్ తీసుకొని సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఇచ్చేసాం. అండ్ దీని కాస్ట్ 2100 అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2100 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ
మంచి వైట్ సారీ మేడం, చాలా మంచి white and బాగుంటుంది. colour వైట్ అండ్ combination కూడా మంచి కలర్ కాంబినేషన్ బాగుంటుంది. దీనికి వచ్చేసి పైన వచ్చేసి కంప్లీట్ ఒక జూట్ కలర్ ప్యాచ్ లాగా మంచి పింక్ కలర్ తీసుకున్నాం మేడం వైట్ కి. దానికి వచ్చేసి మళ్ళీ ఒక చిన్న బ్లాక్ కలర్ ప్యాచ్, మళ్ళీ మస్టర్డ్ అనమాట, లైట్ మస్టర్డ్ లాగా అవుట్ లైన్ తీసుకున్నాము. మళ్ళీ చిన్న బనారస్ ఒకటి ప్యాచ్ వేసేస్తాం అనమాట. కొంచెం ప్యాచ్ ఈ వైట్ మీద చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే సారీ మొత్తం కంప్లీట్ వీవింగ్ మీద బుట్టి స్టైల్ వెళ్తుంది మేడం. ఓకే ఒక మంచి రౌండ్ బుట్టీస్ లాగా వచ్చేసి మళ్ళీ అందులో కూడా జరీ వీవింగ్ వస్తుంది అనమాట, చిన్న బుట్టి. కింద ప్యాచ్ అనేది మనం పైన అయితే ఏ కలర్స్ యూజ్ చేసామో అదే కలర్ కాంబినేషన్స్ తీసుకొని 3 కలర్స్ ప్యాచెస్ యూజ్ చేసాం. మంచి డార్క్ పింక్, ఎల్లో, కొంచెం లైట్ కలర్ పింక్ లాగా తీసుకొని మళ్ళీ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ హైలైట్ చేసాం. అండ్ పళ్ళులో కూడా మనం పళ్ళు పాటు కూడా తీసుకుంటే మనకి జస్ట్ ఇట్లా ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ మనం ఏదైతే సేమ్ బార్డర్ ప్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఓకే బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ మనం తీసుకున్నాం మేడం. బార్డర్ లో కింద బార్డర్ లో ఏదైతే ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే సేమ్ బార్డర్ తీసుకొని బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తారు. ఓకే సో ఇది డిజైనర్ పీస్. డిజైనర్ పీస్ మేడం, ఇది ఓన్లీ వైట్ మీద వచ్చేస్తుంది. అంత కలర్స్ కొంచెం చేంజ్ అవుతుంటాయి మేడం. ఓకే అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే సో 2100 రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి ప్రింటెడ్ స్టైల్ మేడం, జూడ్ ప్రింటెడ్ వస్తుంది. ఇది ఓకే కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇది వచ్చేసి పైన ఫ్లవర్స్ మొత్తం ఇట్లా ప్రింటెడ్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే జస్ట్ 3 కలర్స్ వెరిఫికేషన్ లాగా మంచి ఆరెంజ్ క్రీమ్ కలర్, దానిలో కూడా బ్లాక్ లైన్స్ లాగా, మళ్ళీ ఒక చిన్న పింక్ లాగా చేసి ప్రింటెడ్ స్టైల్ అనమాట. షోల్డర్ మీద అంతా ఆరెంజ్ కలర్ లో వైట్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మేడం, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట, సాఫ్ట్ ఉంటుంది. వాష్ అండ్ వేర్ కూడా చాలా బాగుంటుంది. దీని కింద బార్డర్ కూడా హైలైట్ చేసాం మేడం. సేమ్ మనం పైన అయితే చేసామో అది కొంచెం బ్రాడ్ లాగా తీసుకుని, పెద్ద బార్డర్ లాగా తీసుకొని పింక్ అండ్ క్రీమ్ ఆరెంజ్ కలర్ లాగా తీసుకున్నాను అనమాట. ఓకే షోల్డర్ పార్ట్ మొత్తం ఆరెంజ్ కలర్ లో వచ్చేస్తుంది. ఓకే దీని కుర్చీలకు వచ్చేటప్పటికి ఇట్లా డిజైన్ లాగా తీసుకున్నాం. సో మన ఫ్రిల్స్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాం. ఓకే అండ్ పళ్ళు మనకి పింక్ తో, పింక్ కలర్ తోటి ఇట్లా హైలైట్ చేస్తాను. ఓకే సో ఆరెంజ్ కి కాంట్రాస్ట్ గా పింక్ తీసుకొని పింక్ పింక్ అండ్ మనకి ఫ్రిల్స్ లో ఏదైతే లైన్స్ వచ్చాయో ఇచ్చా అది పళ్ళులో కూడా ప్రింట్ అవుట్ ఇచ్చేసారు అనమాట. సో దీనికి బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా వచ్చేస్తుంది. సో పింక్ పళ్ళు తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ పింక్ కలర్ లాగా తీసుకొని సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మన ఇది సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ బార్డర్ వల్ల ఇంకా హైలైట్ అయింది. సో బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి సారీ అనేది ఇంకా హైలైట్ అయింది. అండ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 1100 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే సో 1100 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కోరా సిల్క్ మేడం, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే పైన మొత్తం ఒక కంప్లీట్ సిల్వర్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు మేడం. సిల్వర్ బార్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ దానికి ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ లాగా తీసుకొని తీసారు అనమాట. దీని వచ్చి యాంటిక్ స్టైల్ అంటారు దీన్ని, ఈ మోడల్ ని. సారీ మొత్తం ఏంటంటే సింపుల్ గా ప్యాచ్ వచ్చేస్తుంది, మిడిల్ లో మొత్తం సెల్ఫ్ చెక్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చి కోరా సిల్క్ అనమాట, చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా. ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీ మేడం. కింద బార్డర్ కూడా సేమ్ అనేది హైలైట్ చేసాం అనమాట. సేమ్ మనం పైన అయితే ఏదైతే బార్డర్ చేసామో సేమ్ కింద బార్డర్ కూడా అదే బార్డర్ చేసి కొంచెం వెరిఫికేషన్ కోసం బ్లూ కలర్ అనేది ఇచ్చారన్నమాట. ఓకే సో ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ అవుతుంది. అండ్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు వెళ్తుంది. దీనికి కంప్లీట్ హైలైట్ ఏంటంటే బ్లౌజ్ మేడం. సారీ అంతా కూడా కొంచెం చెక్స్ ప్లెయిన్ టైప్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది చాలా హెవీగా ఇచ్చారన్నమాట. ఇది ఓకే మంచి సీక్వెన్స్ డిజైన్ లాగా తీసుకున్నాం, చాలా హైలైట్ రాణిగా ఇట్లా బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కి ప్లెయిన్ లాగా. సో ఇప్పుడు ట్రెండ్ కూడా మనకి బ్లౌజ్ చాలా హైలైట్ ఉంటుంది, సారీ ప్లెయిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ బ్యాక్ కూడా మనకి కంప్లీట్ లాగా వచ్చేసి లైనింగ్ కూడా మీకు కంప్లీట్ లైనింగ్ మీద ఇచ్చేస్తారు కాబట్టి ఓకే చాలా అండ్ హ్యాండ్స్ కూడా మనకి మంచి నెట్టెడ్ మీద ఇచ్చేస్తారు అన్నమాట. ఓకే సో ఈ బ్లౌజ్ వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2050 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. ఓకే సో 2050 రూపీస్ కి విత్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా లైట్ వెయిట్. ఈ వాష్ అండ్ వేర్ కూడా చాలా బాగుంటుంది మేడం. పైన వచ్చేసి కంప్లీట్ ఒక కడ్డీ బార్డర్ లాగా జరీ బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. దాంట్లో వచ్చేసి పైన అవుట్ లైన్స్ లాగా ఒక మిర్రర్ వర్క్ ఇచ్చేస్తుంది అనమాట. మిర్రర్ వర్క్ ఇస్తే మళ్ళీ అవుట్ లైన్స్ తోటి ఉలన్ వర్క్ చేస్తారు అనమాట. కంప్లీట్ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా వెళ్తుంది మేడం. అంటే 3 కలర్స్ షేడెడ్ లాగా వెళ్తుంది అనమాట. మంచి మెరూన్, కొంచెం లైట్ రెడ్ లాగా వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ మళ్ళీ కింద హైలైట్ అవుతుంటుంది అనమాట. టోటల్ సారీ అంతా మల్టీ కలర్స్ లాగా వెళ్తుంది. సేమ్ బార్డర్ అనేది మళ్ళీ కింద కంటిన్యూషన్ చేస్తారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మిర్రర్స్ ఇస్తూ మళ్ళీ హైలైట్ చేసుకుంటూ వస్తారు అనమాట, కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా. సో సారీ మొత్తం కూడా మనకి బార్డర్ లో మిర్రర్ ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ ని హైలైట్ చేసుకుంటూ సారీని హైలైట్ చేస్తారు. అండ్ మల్టీ కలర్స్ వల్ల కూడా చాలా హైలైట్ అయింది. పళ్ళు డిజైన్ మాత్రము ఇలా డిజైన్ ఇచ్చేస్తుంది. ఓకే సో మనం మిర్రర్ ఏదైతే హైలైట్ చేస్తామో అదే ఒక 3 లైన్స్ హైలైట్ చేసాం. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా సింపుల్ ఇచ్చేస్తుంది. ఓకే సేమ్ మల్టీ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఆ మిర్రర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే సో ఇందులోనే మనకి మల్టీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 950 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓ సో 950 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది, కడితే ఇంకా బాగుంటుందేమో. సో వేరే ఏదైనా మల్టీ కలర్ దాన్ని కట్టి చూద్దాం. ఓకే
సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీలోనే మనం ఇంతకుముందు మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసాం, ఇప్పుడైతే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాం. సో పై బార్డర్ చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి కంప్లీట్ జెరీ వచ్చింది అండ్ దాని కింద అంతా కూడా కాంట్రాస్ట్గా మిర్రర్ తీసుకొని దాని చుట్టూ గ్రీన్ కలర్తో మనకి ఉలెన్ థ్రెడ్తో వీవింగ్ ఉంటుంది అండ్ కింద పార్ట్ చూసేసరికి మళ్ళీ బ్లూ ఉంటుంది అండ్ ఇలా షేడ్స్ అనేవి మనకి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతాయి. సో డార్క్ బ్లూ, స్కై బ్లూ, పింక్, మళ్ళీ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ. సో ఇలాగ షేడ్స్ అనేవి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతూ మధ్యలో అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇంకా బార్డర్ చూసుకుంటే మనకి కంప్లీట్ పైన ఏదైతే బార్డర్ ఉందో జెరీ బార్డర్, సో కింద కూడా జెరీ బార్డర్ అండ్ మనకి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. సో టాప్ నుంచి మనకి కిందన ఫ్రిల్స్ పార్ట్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్లో కూడా మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో డార్క్ బ్లూ, లైట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్ మనకి కింద దాకా కూడా కంటిన్యూ అవుతుంది. సో కింద కూడా సేమ్ బార్డర్ అండ్ మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో పళ్ళు కూడా మనకి సింపుల్ కాంబినేషన్తో 3 లైన్స్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో శారీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మల్టీ కలర్ మిర్రర్ వర్క్ హైలైట్ అవుతుంది. సో ఇందులో బ్లౌజ్ చూసుకుంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, అది వేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది. లేదా ఏదైనా కలర్ కాంబినేషన్ మనం హైలైట్ చేస్తూ మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మొత్తానికి శారీ కడితే ఇంత అందంగా ఉంటుంది. ఆర్గంజా స్టైల్ అంటే ఓకే, చాలా స్మూత్ ఉంటుంది, చాలా స్టిఫ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది మేడం. ఈ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి పైన వచ్చేసి కంప్లీట్ ఒక గ్రీన్ కలర్ లాగా తీసుకున్నాం మేడం. గ్రీన్ కలర్ కూడా థ్రెడ్ వీవింగ్ మేడం. ఇది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మీద వచ్చేసింది. పైన వచ్చేసి పైన మంచి ప్లెయిన్ ఒక పింక్ కలర్ లాగా ఇచ్చేస్తున్నాను మేడం. శారీ మొత్తం సెల్ఫ్ వీవింగ్ ఇచ్చేస్తున్నాను మేడం. రెడ్ కలర్ లాగా తీసుకొని కలర్ కాంబినేషన్ బ్రైట్ వచ్చేటట్టు చేశాను అనమాట. దీనికి హైలైట్ అంతా ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశాను. ఒక వీవింగ్ మీద డిజైన్ లాగా చేసుకుంటూ బ్లాక్ తీసుకొని ఒక గ్రీన్ కలర్ లాగా తీసుకొని సీనరీస్ మాదిరిగా ఇచ్చేసాను మేడం. ఒక డిజైన్ లాగా ఇచ్చేసేసి కొమ్మలు అవి ఇచ్చేసేసి ఒక ఫ్లవర్ డిజైన్ చేసుకుంటే అందులో కూడా మల్టీ కలర్ లాగా డిజైన్ చేశాను అనమాట. శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే, సో బార్డర్ అంతా కూడా మనకి అంతే హైలైట్ అవుతుంది, శారీ మొత్తం కూడా వెళ్తూ ఉంటుంది. పళ్ళు వచ్చేసి సింపుల్ గా మనం ఫినిషింగ్ ఇచ్చాం, పింక్ తో ఫినిషింగ్ ఇచ్చాం. బ్లౌజ్ అనేది కంప్లీట్ వీవింగ్ బ్లౌజే ఇచ్చేస్తున్నాను అనమాట. మంచి కొంచెం డార్క్ కలర్ మెరూన్ లాగా తీసేసుకొని గ్రీన్ అండ్ ఇదైతే డిజైన్ చేసేసారు అనమాట. ఓకే, అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. yes మేడం, ఇందులో కూడా మనకు 2-3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ రాజు గారు మనకు ఆన్లైన్ కానీ వాట్సాప్ చేస్తే కొరియర్ ఆ సర్వీస్ ఉందా? మేడం, మీరు మీ ప్రోగ్రామ్ లో ఏదైతే సారీ చూపిస్తున్నామో అవి క్లియర్ ఇమేజెస్ తోటి క్లియర్ ఫోటోస్ తోటి మీకు వాట్సాప్ పెట్టగలుగుతాం మేడం. ఓకే, పెట్టగలుగుతారు. అండ్ కావాలంటే కొరియర్ చేస్తాం. ఇండియాలో మీకు ఎక్కడైనా సరే సారీ కొరియర్ చేస్తాం మేడం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? దీనికి వచ్చేసి పైన బనారస్ ప్యాచ్ తీసుకున్నాం మేడం. దానికి కూడా చిన్న టెంపుల్ డిజైన్ లాగా డిజైన్ చేసాను. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని గ్రీన్ కలర్ ప్యాచ్ లాగా యూజ్ చేశాను. శారీ మొత్తం వీవింగ్ మీద ఇట్లా లోటస్ డిజైన్ అనేది తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్ తీసుకుని దాంట్లో మంచి జనరల్ గా ఎల్లో మీద బ్లాక్ చూస్తాము, కానీ ఇక్కడ మనం బ్లాక్ మీద ఎల్లో వీవింగ్ తీసుకున్నాం. చాలా బాగుంటుంది సారీ. సేమ్ ఇదంతా షోల్డర్ పార్ట్ అంతా ఇలానే వచ్చేస్తుంది మేడం. కింద బార్డర్ కూడా దీనికి సేమ్ బార్డర్ అనేది చేసాను. పైన అయితే ఏదైతే బార్డర్ యూజ్ చేసామో అది కూడా కింద సేమ్ వచ్చేస్తుంది, కింద వస్తుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి పళ్ళు కూడా సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం. బనారస్ ప్యాచ్ అనేది ప్యాచ్ లాగా చేసుకొని హైలైట్ చేసాం మొత్తం అంతా. ఓకే, షోల్డర్ మీద మొత్తం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సారీకి కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రింటెడ్ ఇచ్చేస్తున్నాం. సో లంగావని స్టైల్ లాగా ప్రింటెడ్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో కంప్లీట్ కాంట్రాస్ట్ ఎల్లో తీసుకొని దాని మీద బ్లాక్ ప్రింట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇది కూడా మంచి సన్న ప్రింట్ వచ్చేస్తుంది మేడం. బ్లాక్ కలర్ ప్రింట్ తీసుకున్నాం అన్నమాట. ఇది ఓకే, సేమ్ కింద బార్డర్ కూడా సేమ్ అనేది కంటిన్యూషన్ చేసేస్తున్నాం అన్నమాట. ఓకే, దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకున్నాం. సో ప్లెయిన్ ఎల్లో తీసుకొని దానికి కూడా ప్యాచ్ అనేది యాస్ కంటిన్యూ అవుతుంది. సో ఇది డిజైనర్ పీస్. దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్? ఇందులో కూడా మనకు 2 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 1950 లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1950 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి క్రీమ్ కలర్ మీద తీసుకున్నాం. క్రీమ్ కలర్ మీద చాలా డిఫరెంట్ ప్యూర్ కాటన్ కోటా వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. ఒక ఇదంతా కంప్లీట్ థ్రెడ్ మీద వచ్చేసింది మేడం. సారీ మొత్తం మంచి కాటన్ మీద ప్రింటెడ్ వస్తుంది. ఈ స్టైల్ అంతా ప్రింటెడ్ వస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేసింది. అవును, మంచి డాల్ ఫిగర్ తీసుకున్నాను మేడం. ఓకే, మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసాను. ఓకే, సారీ మొత్తం ఏంటంటే ఈ బార్డర్ అనేది ఈ సారీకి హైలైట్ అవుతుంది. ఓకే, సో సారీకి బార్డర్ చాలా హైలైట్ అవుతుంది. సారీ అంతా కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ ఇచ్చేస్తున్నాను. చందేరి లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. ప్లెయిన్ ఇచ్చేసి మనం బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2200 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా?
బనారస్ కాటన్ మేడం, ప్యూర్ కాటన్ మీద వస్తుంది ఈ ఫ్యాబ్రిక్. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. దీంట్లో హైలైట్ ఏంటంటే పైన ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చేసింది మేడం. ఓకే, మిడిల్ లో మాత్రము బనారస్ ఇట్లా వీవింగ్ తీసుకున్నాను మేడం. ఓన్లీ మిడిల్ వరకే వస్తుంది అనమాట ఈ వీవింగ్. స్పెషల్ ఏంటంటే ఓకే, దాంట్లో కూడా ఒక పెద్ద డిజైన్ లాగా ఇచ్చేసి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఫ్లవర్ అవుట్ లైన్స్ అంతా సిల్వర్ మీద ఇచ్చేసి జరీ వీవింగ్ మీద ఇచ్చేస్తున్నాం అనమాట. కింద బార్డర్ కూడా చాలా సింపుల్ గానే ఇచ్చేస్తుంది మేడం. మనం పైన అయితే ఏదైతే ఇచ్చేసామో సేమ్ అది కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే దీనికి పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం. పింక్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, సేమ్ మళ్ళీ సిల్వర్ అండ్ పింక్ పింక్ తో వచ్చేస్తుంది. సింపుల్ గా తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు అనమాట సారీకి. సో శారీకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చి అటు ఇటు బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ముఖ్యంగా ఈ మిడిల్ డిజైన్ వల్ల శారీ మొత్తం కూడా హైలైట్ అవుతుంది. అండ్ దీనికి కావాలంటే కాంట్రాస్ట్ గా మనం గోల్డ్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 2100 లో అవైలబుల్ ఉంది. ఓకే, సో 2100 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా బనారస్ కాటన్ మీద ఇచ్చాను, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ ప్యాచ్ లాగా పైన ఇచ్చేస్తున్నాం మేడం. సారీ మొత్తం కింద వచ్చేసి 2 కలర్స్ డిజైన్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నాం. మంచి గోల్డెన్ తీసుకుని థ్రెడ్ వీవింగ్ తోటి తీసుకున్నాం అనమాట. సారీ మంచి బ్లూ కలర్, దానికి వచ్చి మంచి పింక్ కలర్ ప్యాచ్ అనేది చేశారనమాట. దీనికి మంచి పింక్ కలర్ ప్యాచ్ లాగా తీసుకుని అందులో కూడా 2 కలర్స్ డిజైన్స్ తోటి తీసుకున్నాం. ఒక జరీ అండ్ థ్రెడ్ వీవింగ్ లాగా డిజైన్ తీసుకున్నాం. ఫ్లవర్ డిజైన్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తున్నారు కింద. ఓకే, సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. కంటిన్యూషన్ మేడం ఇలాగే వెళ్తుంది అనమాట. సారీ మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి సారీ అంతా హైలైట్ అవుతుంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ గా మనం గోల్డ్ తో వీవింగ్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు 2-3 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు 1650 లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1650 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మొత్తం సెల్ఫ్ చెక్స్ లాగా వచ్చేస్తుంది. మొత్తం జరీ చెక్స్ లాగా వస్తూ పైన వచ్చేసి 3 కలర్స్ డిజైన్ లాగా ఇచ్చాం మేడం. పైన వచ్చేసి కంప్లీట్ జరీ బార్డర్ లాగా తీసుకున్నాం. షేడెడ్ 2 షేడ్స్ తీసుకున్నాం మేడం. మంచి రెడ్ కలర్ కి ఎల్లో కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. సారీ మొత్తము ఇట్లా ప్రింటెడ్ లాగా వెళ్తుంది మేడం. 2 కలర్స్ ప్రింటెడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ బార్డర్ అనేది కూడా కింద కంటిన్యూషన్ వచ్చేస్తుంది అనమాట. మంచి జరీ చెక్స్ లాగా వీవింగ్ వచ్చేసి మళ్ళీ మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ జరీ బార్డర్ వచ్చేస్తుంది. సారీ అంతా ఓవరాల్ ఇలాగే వెళ్తుంది మేడం. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇది హైలైట్ అవుతుంటుంది. ఓకే, అండ్ పళ్ళు కూడా మనం పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ కలర్ తోటి ఫినిషింగ్ ఇచ్చాం. ఓకే, మంచి రెడ్ కలర్ లాగా తీసుకొని మంచి మస్టర్డ్ లాగా డిజైన్ తీసుకున్నాము. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం, జరీ చెక్స్ లాగా తీసుకున్నాము. సో కంప్లీట్ కాంట్రాస్ట్ రెడ్ తీసుకొని జరీ చెక్స్ లా ఫినిషింగ్ ఇచ్చుకొని అండ్ బోర్డర్స్ అనేవి హ్యాండ్స్ కి యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 1050 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. ఓకే, సో 1050 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. కోటా అనమాట, ప్యూర్ కాటన్ సిల్క్ లాగా వచ్చేస్తుంది. కోటాలో కాటన్ సిల్క్ అంటారు మేడం. ఓకే, దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కంప్లీట్ బనారస్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని పింక్ కలర్ ప్యాచ్ లాగా అవుట్లైన్స్ ఇచ్చేస్తున్నాం. పైన అంతా 2 కలర్స్ ప్రింటెడ్ లాగా ఇచ్చాం. మస్టర్డ్ అండ్ పింక్ తో ఇచ్చాం. మంచి బ్రౌన్ కలర్ లాగా తీసుకున్నాం. ఆఫ్ వైట్ బ్రౌనిష్ లాగా తీసుకొని దాని మీద బ్లాక్ ప్రింట్ లాగా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చేస్తున్నారు. మొత్తం సారీ అంతా బార్డర్ మీద అంతా ఈ లెంత్ తోటి వెళ్తుంది మేడం. ఫ్లవర్ ప్రింట్ అనేది కంటిన్యూ వెళ్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు మేడం. ఓకే, అండ్ సారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. కొంగు దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ అనేది హెవీగా పోతుంది, కొంచెం హెవీగా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తుంది మేడం. సో కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చి అండ్ దాని మీద కూడా మనకి డిజైన్ లాగా సెల్ఫ్ డిజైన్ లాగా ప్రింట్ లాగా సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సారీ. అండ్ ఇందులో ఇది ఒక్క వెరైటీ లేకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్రింట్స్ అనేది మనకు అవైలబుల్ ప్రింట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 850 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 850 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి KS రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. రాజు గారు మరి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చెప్పినట్టు చిన్న పార్టీస్ దగ్గర నుంచి జనరల్ వేర్ వాటన్నిటి కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్.